ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీకి సంబంధించి ఫైనల్ వార్నింగ్ బెల్ మోగేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి అన్ని రకాల సర్వీసులు ఆపేయబోతున్నామని హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అని విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ హాస్పిటల్స్కి బకాయిలు చెల్లించడం లేదు అని వాళ్ళు ఇప్పటికే పలు దఫాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, నిరసనలు వ్యక్తం చేశారు. నాకు తెలిసి ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటాను ఈ 2 దశాబ్దాల చరిత్రలో ఈ ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించిన ప్రైవేట్ హాస్పిటల్స్ యజమానులు అయితే రోడ్లెక్కి రాస్తారాకులు ధర్నాలే కాకుండా విజయవాడ ధర్నా చౌక్లో కూడా దీక్షలు చేశారు. వాళ్ళు మా బిల్లులు మాకు చెల్లించండి అని. ఆ తర్వాత హైకోర్టుకు కూడా వెళ్ళారు. అది ఎప్పటికీ తేలాలి. హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వం చర్చలు కూడా జరిపినట్లున్నారు. కానీ వీళ్ళ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం ఏమి ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదు. అయితే 1 టైం సెటిల్మెంట్ చేస్తామని చెప్పారట. దానికి కూడా హాస్పిటల్స్ ఒప్పుకున్నారంట, కానీ ఆ దిశగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని. సో ఇప్పటి వరకు విడతల వారీగా ఈ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని వాళ్ళు కూడా సేవలు తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. బట్ ఈసారి ఏప్రిల్ 1 నుంచి పూర్తిగా అన్ని సేవలు ఆపేస్తామని చెప్పి ప్రభుత్వానికి నోటీస్ అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? వాళ్ళకి ఏవైనా చెల్లించాల్సినటువంటి బిల్లులు ఏమైనా చెల్లిస్తారా? ఇప్పటి వరకైతే ప్రభుత్వం ఎక్కడా పాజిటివ్గా తీసుకున్నట్లేదు. అందుకనే వీళ్ళు ఏకంగా కనుక అన్ని సేవలు బంద్ చేస్తామని చెప్పి నోటీసే ఇచ్చారు. ఆరోగ్యశ్రీ కనుక బంద్ అయిపోతే దానివల్ల జనాలు ఎంత ఇబ్బంది పడతారో మీకైనా నాకైనా ఎవరు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మరి ప్రభుత్వ ఉద్దేశం ఏంటో, వాళ్ళు ఏం ఆలోచిస్తూ ఉన్నారో, అసలు పేదలకు మధ్యతరగతి వర్గానికి మొత్తం మీద ఆరోగ్యశ్రీ ద్వారా ధైర్యంగా వైద్యాన్ని పొందుతూ ఉన్న వాళ్ళు, స్వేచ్ఛగా వైద్యాన్ని పొందుతున్న వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇస్తుంది? ఎందుకు ఈ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? అసలు అంతు చిక్కడం లేదు. ఒక్కోసారి చూద్దాం ఫైనల్గా ప్రభుత్వం ఎలా హ్యాండిల్ చేస్తుంది.